వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇప్పటికే గాజా ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా మొత్తం అట్టుడుకుతోంది. రోజుకో కొత్త ట్విస్ట్, గంటకో కొత్త ప్రకటనలతో ఆ ప్రాంతం ఎప్పుడు వార్తలోనే ఉంటుంది. ఈ ఉద్రిక్తతలు కాస్త తగ్గుతున్నాయేమో, కొత్త సంవత్సరం కాస్త ప్రశాంతంగా మొదలవుతుందేమో అని అనుకునే లోపే మరోసారి మధ్యప్రాచ్యం వేడెక్కింది. ఈసారి కథ మలుపు తిరిగింది. సాధారణంగా ఒకే వైపుగా కనిపించే రెండు శక్తివంతమైన గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య అనూహ్యమైన టెన్షన్ బయటపడింది. బయటకు స్నేహంగా కనిపించిన లోపల మంటలు రాజుకుంటున్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఇరాన్లో జరుగుతున్న నిరసనలు ఒకవైపు, గాజా యుద్ధం మరోవైపు, లెబనాన్, సిరియా పరిస్థితులు ఇంకోవైపు ఉండగానే యెమెన్ అంశం గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు పెట్టింది. యెమెన్ అంటే చాలా మందికి ఒక మూలన ఉన్న పేద దేశంలా కనిపిస్తుంది. కానీ భౌగోళికంగా, రాజకీయంగా చూస్తే అది పశ్చిమాసియాలో కీలకమైన ప్రాంతం. ఎర్ర సముద్రానికి దగ్గరగా ఉండటం, ఇంధన మార్గాలపై ప్రభావం ఉండటం, ప్రాంతీయ శక్తుల మధ్య పోటీకి కేంద్రంగా మారటం వల్ల యెమెన్ ఎప్పుడూ పెద్ద దేశాల దృష్టిలోనే ఉంటుంది. ప్రస్తుతం యెమెన్లో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగుతోంది. ఇది నిన్న మొదలైన యుద్ధం కాదు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ ఇది. ఒకవైపు ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అంటే ప్రపంచం గుర్తించిన యెమెన్ ప్రభుత్వం ఉంది. మరోవైపు సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే శక్తివంతమైన గ్రూప్ ఉంది. ఈ రెండు వర్గాలకు వేర్వేరు గల్ఫ్ దేశాలు మద్దతు ఇస్తుండటమే అసలు సమస్య. దీంతో ఇది కేవలం యెమెన్ లోపలి గొడవగా కాకుండా ప్రాంతీయ శక్తుల మధ్య ప్రాక్సీ వార్లా మారిపోయింది. హౌతీలకు వ్యతిరేకంగా యుద్ధం మొదలైనప్పటి నుంచే సౌదీ యెమెన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కు యుఏఈ బలమైన మద్దతు ఇస్తోంది. ఆయుధాలు, శిక్షణ, రాజకీయ మద్దతు అన్ని యుఏఈ నుంచే వస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో యుఏఈ మద్దతు గల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఈ దాడుల్లో ఎస్టీసీకి చెందిన పలువురు యోధులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బయటకు మాత్రం రెండు దేశాలు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. కానీ లోపల జరుగుతున్నది మాత్రం చాలా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. యెమెన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను ప్రస్తుతం ఐఆర్జీ పరిశీలిస్తోంది. అయితే ఈ ప్రభుత్వం ఒకే బ్లాక్ కాదు. ఇందులోనే విభిన్న వర్గాలు, వేర్వేరు ఆశయాలు ఉన్న శక్తులు ఉన్నాయి. వాటిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎస్టీసీ స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసలు యెమెన్ ఒకప్పుడు ఉత్తర, దక్షిణ యెమెన్లుగా విడిపోయి ఉండేది. 1990లో ఏకీకరణ జరిగింది. కానీ అప్పటి నుంచి దక్షిణ ప్రాంతాల్లో అసంతృప్తి అలాగే కొనసాగుతోంది. అదే అసంతృప్తిని ఎస్టీసీ రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. ముఖ్యంగా హద్రమావత్, అల్ మరహ వంటి ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇవి సాధారణ భూభాగాలు కావు. ఇంధన వనరులు, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలు తమ చేతిలో ఉంటే భవిష్యత్తులో స్వతంత్ర దేశంగా నిలబడేందుకు ఆర్థికంగా, రాజకీయంగా బలం వస్తుందని ఎస్టీసీ భావిస్తోంది. అదే సమయంలో ఈ చర్యలు ఐఆర్జీకి మాత్రమే కాదు, సౌదీ అరేబియాకు కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. యెమెన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ అరేబియా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకటి, సరిహద్దుల్లో మరో చిన్న దేశం, అది కూడా అస్థిరంగా ఉండే దేశం ఏర్పడటం సౌదీకి ఇష్టం లేదు. రెండవది, యెమెన్ విడిపోతే అక్కడ మరింత గందరగోళం పెరిగి ఉగ్రవాద గ్రూపులు, ఇతర శక్తులు బలపడే అవకాశం ఉంటుంది. ఇది నేరుగా సౌదీ భద్రతపై ప్రభావం చూపుతుంది. అందుకే ఎస్టీసీ స్వతంత్ర ప్రాంతం కోసం చేస్తున్న ప్రయత్నాలు సౌదీకి అస్సలు అంగీకారంగా లేవు. ఈ నేపథ్యంలోనే యుఏఈ మద్దతుతో ముందుకు వెళుతున్న ఎస్టీసీపై సౌదీ అరేబియా సైనిక చర్యలకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగటం లేదు. బయటకు చూస్తే స్నేహపూర్వక మాటలే ఉన్నప్పటికీ నేల మీద జరుగుతున్నది మాత్రం వేరే కథ. ప్రతినిధి బలగాల ద్వారా ఒకరిపై ఒకరు ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లాసిక్ ప్రాక్సీ వార్ స్టైల్. తామే యుద్ధం చేయకుండా తమ మిత్ర బలగాల చేత చేయించడం వారి స్టైల్. ఇది కేవలం యెమెన్ వరకే పరిమితం అవుతుందా అంటే అనుమానమే. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే అనేక విభేదాలున్నాయి. చమురు ధరలు, వాణిజ్య మార్గాలు, అమెరికా ప్రభావం, చైనా పాత్ర, ఇరాన్తో సంబంధాలు, ఇలా చాలా అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సౌదీ, యుఏఈ మధ్య ఈ రకమైన టెన్షన్ పెరిగితే అది మొత్తం గల్ఫ్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒకే బ్లాక్ లా కనిపించిన గల్ఫ్ దేశాల్లో లోపలి విభేదాలు బయటపడటం మొదలైంది. యెమెన్ సంక్షోభం ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాజా యుద్ధం తర్వాత కాస్త శాంతిగా ఉందనుకున్న పశ్చిమాసియా ఈ తాజా పరిణామాలతో మళ్లీ అగ్నిగుండంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఒక చోట మంటలు ఆరిపోతాయనుకునే లోపే మరో చోట మంటలు రాజుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి ఇంకా చాలా దూరంలోనే ఉందన్న వాస్తవాన్ని ఈ పరిణామాలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాయి. యెమెన్ లాంటి దేశాలు పెద్ద శక్తుల రాజకీయ ఆటలో పావుల్లా మారిపోతున్నాయి. ఆ ఆట ఎప్పుడు ఎలా ముగుస్తుందో మాత్రం ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియడం లేదు.